మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న మల్లన్న గుట్ట వద్ద మల్లన్న స్వామి, రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడిన దొంగలు 2 హుండీలను ఎత్తుకెళ్లి అందులోని నగదును చోరీ చేసి పారిపోయారు. సుమారు 50,000 మేర నగదు మొక్కులను ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అధికారులు స్పందించి గస్తీ ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవాలని సందర్భంగా కోరుతున్నారు. నమస్తే. కారణం అదే నాది డైరెక్ట్ సీసీ ఫుటేజ్ వీడియో ఇచ్చిన కూడా ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం రామాయంపేట. ఇది పాత గుడి ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇట్లాంటి దొంగతనాలు మస్తు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎత్తుకపోయేది ఎంతనో కానీ నష్టం చేసేది ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ జరిగింది ఉండి కాలాలు ఉండి పగలగొట్టడానికి అందులో ఎండి మొక్కులు అదే మొక్కులు ప్రతి వారం ఆదివారం ఇక్కడ మంచి జాతరలాగా వస్తారు జనాలు. వాళ్ళు వేసిన మొక్కులు కానీ అమౌంట్ కానీ ఎంత ఉందనేది ఇంచుమించు మా ప్రతిసారి ఇప్పినప్పుడల్లా ఒక 50,000 అయితే వెళ్తాయి. అందుకే పూజారి పొద్దుగల 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చే వరకు తాళం వాళ్ళకి వచ్చిందని చెప్పారు. ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తే ఫోన్ చేసి చెప్పగానే ఉండిలు పోయినాయి, ఆడ బయట వేసారు అని చెప్పారు. 2 ఉండిలు డబ్బు తీసుకపోయారు. వరకు ఏడాది నుంచి ఉంటాయి. ఏడాది నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.